ఒప్పుకున్నావా లేదా? నేను కిట్టు కాలే ఇంకా తింటున్నా తగ్గలేదు. అదినవా? హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక తిండి కొడుతో మీ ముందుకి వచ్చేసినాం. ఈ రోజు ఏంటిదంటే మొన్న అయితే వెరైటీ పెట్టుకున్నాం. ఈసారి ఈరోజు సండే సండే స్పెషల్ గా చికెన్ తెచ్చుకున్నాం అనమాట. అదే చికెన్ ఫ్రై, బిర్యానీ అయితే కాదు, బిర్యానీ ఇది కూర, చికెన్ కూర, అన్నం, ఫ్రై రైస్, చికెన్ ఫ్రై రైస్, కొంచెం వెరైటీ. ఎగ్గు ఒకటి, ఎగ్గు తీసుకెళ్ళనా తీసుకెళ్తున్నా. ఇవే ఓకే. చికెన్ కూర, అన్నం, అన్నం, 2 ఉల్లిపాయలు, ఒక 2 నిమ్మకాయలు, ఒక ఎగ్గు, ఇవన్నీ. అన్నం ఈసారి బాగా వేసుకున్నాం, మొత్తం ప్లేట్ నిండింది ఈ బిర్యానీ కేక. వద్దు ఇప్పుడు చికెన్ కు కలగంత ఏంటంటే చికెన్ కలగదు. నువ్వు ప్లేట్ పైన పెట్టుకుంది ఎందుకంటే కనిపించలేదు, అట్లా అనిపిస్తుంది. ఓకే, ఈరోజు అన్నం క్వాంటిటీ ఎక్కువనే ఉంది, చికెన్ పీసులు ఎక్కువనే ఉంది. ఇంతగానో ఒకటిసారి తినలేము, కొంచెం కొంచెం వేసుకుని తినాలంటే ఇంత తిన మరి సరి ఎట్లా అవుతుందేమో. రెడీ మా బాగా రెడీ, మేము బాగా ఆకలి తిన్నాడు, అన్నం మేము తినలేదు. కానీ చూస్తుంది ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. ఆవుకన్నా ఇవి చూడు, చూసిన భయం అవుతుంది, చూసిన భయం అవుతుంది. ఏం చెప్పాలంటే స్టార్ట్ ఆరా. అయ్యో అంటే నిమ్మకాయనైతే మీకు కొట్టినా నేను. స్టార్ట్ అయింది పోటీ, అబ్బు ఎగిరిపోయింది అది. స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేయడం. రోజు ప్లేట్లో పడతలేదు, ఎక్కువైంది అన్నం. క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఈసారి. రెగ్యులర్ కర్రీ లెక్క ఉందా, మంచిగా ఉందా, ఇట్లా మంచిగా మంచిగా ఉంది. ఇలా ప్రాసెస్ వేరే, ప్రాసెస్ వేరే. దీని ఫుల్ వీడియో కూడా తీసిన, కల్పన హాజా ఛానల్ వస్తుంది. వేరే రకం వండింది అలా, కూర టేస్ట్ మాత్రం బాగుంది. టైము 12:30 అవుతుంది. మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఉండను ఏమనకు, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి, ఏమనకు మంచి ఫ్రై అయింది. రాని ఏమనకురా. పీసులు కూడా పెద్దగా ఉన్నాయి ఈసారి, పీసు పెద్దగా ఉన్నాయి. నిమ్మకాయ మంచిగా టేస్ట్ కదా, నిమ్మకాయ మంచి టేస్ట్ ఇస్తుంది. వాళ్ళ దోస్తుదే చికెన్, వాళ్ళ దోస్తుదే అది. నిమ్మకాయ బాగా ఒక పట్టు పడుతుండు. నాకేమో నేను కూడా పోతలే, నాకు ఇదే. ఫస్ట్ టైం చేసినాక మంచిగా వచ్చింది రెసిపీ కదా. బాగుంది.
వాటర్ ఉడకబెట్టిన లాస్ట్ మళ్ళీ కరుపు మంచిగా పెట్టుకుందా మిక్స్ చేసుకో. ఒకసారి తిందు తీ చూస్తా హైలైట్ అవుతా అని చెప్పి చూడు ఇది రాడు. నిమ్మకాయ కూడా వీడు ఉండదు. నేను నిమ్మకాయలు ఇంట్లో తాగు నప్పదు. బాబాయ్ పీచులు అయిపోయినాయి, అన్నం అయిపోయింది. పెట్టు నేను చెప్పలే. ఈరోజు నోటికి మూతికి అవుతుంది, మళ్ళీ టైట్ అవుతుంది. తింటామా ఏదంతా డౌట్ నాకు అది. ఇలా ప్లేట్ నిండా పోటీ పెట్టి నుంచి ఇవ్వాలని హైలైట్. ఇవాళ హైలైట్ ఇంకా అన్నం ఎక్కువ అంటే ఇవ్వాలని. వేసేపోయింది కదా బాగానే పెట్టు, ఇక పెట్టు అన్నాడు. మమ్మీ వస్తుంది ఎవరు ఇంకా అదైనా కమ్మ ఏందట బ్యాలెన్స్ లేదు. అన్నం మీద పెట్టుకున్నా కాకుండా నాతో ఎంత నాతో మెల్లగా వస్తుందా పోయిందా? ఎగ్గు కూడా పెట్టుకుని ఇంకా ఎగ్గు ఈరోజు ఇవి సరిపోదు అన్నట్టు. చెద్దగా నిమ్మకాయ అదే పొర నిమ్మకాయ నిమ్మపచ్చ క్వశ్చన్ ఉంది. ఎన్ని ఉంటాయని చెప్పి క్వశ్చన్ మమ్మీ నాకు పీసులు దానికనే పెట్టుకున్నాం, మినిమం పీసులు అన్నం దానికనే పెట్టుకున్నాం. కదా లేనప్పుడు ఏమనుకుంటుంది ఉంటా బాగుంది అనిపిస్తుంది తినడానికి. రేపు చాలా అయినప్పుడు ఏమో అబ్బా శానేంద్ర అనిపిస్తుంది. మా శ్రద్ధ కూడా లెక్కి తింటున్నావు చూసిన. పీసులు అయిపోయింది, అన్నం అయిపోయింది. మరి నా పీసా నీకు దాని వేస్తున్నాను. అయిపోయింది.
తూములు అవుతుంది మెల్లగా తింటున్నా. అంటుండే కానీ పెద్ద పెద్ద అదే డాడీకి వెళ్ళిపోయింది అన్న అవునా. బాగా పేటుకు మూతికి తప్ప లేదు. చూసిందా ముక్క పట్టుకుందా దానికి. ముక్కలన్నీ నట్టున్నాయి బాబా. కరివేపాకు కూడా వేసి చేసలే. అన్నం అయిపోయింది బాగా, అన్నం అయిపోయింది. పోతుంది నాకు నమ్మలు వస్తా. అరే తీస్తాడు అగు అగు పని కూర్చునేది దడ కూర్చునే నాకైతే పోయిన వాళ్ళ అయితే ఇప్పుడు ఎవరికి వేసినట్టు నాకైతే పండు కూర్చున్నాయి. పీసులు తిని పీసులు అని చెప్పి తక్కువ పెట్టుకున్నాయి. పీసులు ఎన్ని వేసిండు, పీసులు వేసిన కన్నా మనం తక్కువ పెట్టి ఉండేది. డాడీ పని కూర్చుందంటే ఏదంటాడు. అన్నం కూడా కొట్టు ఫస్ట్ మరి. అన్నము అన్నం మొత్తం అడుక్కోవాలి అంతే. ఇక పోటీ పెట్టుకున్నప్పుడు మధ్య రాదు అని అన్నం చేస్తుందన్నా. మరి పీసులు అడగొట్టు ఎట్లయినా సరే. ఒప్పుకున్నావా లేదా? నేను కిట్టు కాలే ఇంకా తింటున్నా. అమ్మా తగ్గదు. అరే పెట్రా. నాన్న రోబో చూడుపా నాన్న ఉందా ఉందా అన్న మనకి దా దా దా. ఏదో ఉల్లిగడ్డ ఉందా ఒకటి. మొన్నటి నీ మీద చుట్టూ సపరేట్ ఉంటాడు. ఉల్లి టైట్ కదా. మమ్మీ తింటుందిరా. అన్నం నాదే అయిపోయింది. అన్నం నాదే అయిపోయింది. అన్నమన్నా అన్నమా అన్న అన్నవా ఎప్పుడన్నా అప్పుడే. అదేవా ఇప్పుడు ఎందుకు అత
ఏ నూనె పీసులు ఇంకా ఉన్నాయి. నేను కూర్చుంటాను, నువ్వు కేసున్నాక వద్దురా అబ్బాకి ఇది అయిపోయినాక తిండు. అయిపోయిందా పిట్టా? ఎవరన్నారు అంటే అన్ని నువ్వే అంటావు ఎట్లా? ఇప్పుడు కానీ నాయ తక్కువ మరి ఏం మరి మొత్తం నేను అడిగా. నాకు గౌరవ గుంజుకుంటా. ఇంత వాసవాడ సరినైతే వచ్చినావా? సేమ్ మూడు ఉన్నాయి. అంటే బొక్క బాబా అది. పీసులు ఉన్నాయి. లేవు చూసుకో బొక్కలే చూసుకో. ఏవి ఏది బొక్క ఇవ్వు తీసి తీసి పీ తీసి అయిపోయింది. నేనే విన్ను. అయిపోయింది. సరిపోలే నూరు. అయిపోయింది. నాదే నాదే చూసుకో. ఇక నువ్వు చూసుకో ఏదైనా చూసుకో. చూసుకో బొక్కలు నమ్మరాలు. డాడీ నమ్మిండాలి, బొక్క నమ్మిండాలి. మొత్తం నూనె అయ్యేసరికి నాకు కూడా కంట్రోల్ తప్పింది. మొదటి నుంచి చాలా అవుతుంది అన్నది కదా. ఈ బ్రష్ వదరా అక్కది అక్కది చెడ్డది కూడా నిండిన. లాస్ట్ అయితే వీడు వస్తూ మిగిన ముక్క పోతలేదు. మరి వినిగా నువ్వు ఎక్కువ తింటావు అయితే నాకడ ఫస్టే. అందుకే అయిపోయింది నాదైతే. బాగా తింటుంది. నేను ఇంకా మస్తు పని చేయాలి ఇప్పుడు. ఓకే గెలిచావు నువ్వే అంటే సరే. సరే అన్నదు. ఓకే గెలిచింది మరి గదే అంటున్నా. సరే సరే అంటే గెలవనట్టు అవుతుంది. అవుతుందా అనుకుంటావా? క్వాంటిటీ ఎక్కువ పెడతావు మళ్ళా. ఆయిల్ ప్రాబ్లం.
కూర అంతా నూనెనే కదా, నూనె కూరనే ఇది. ఫ్రై చేసిన తింటేనే మళ్ళా క్వాంటిటీ కూడా ఎక్కువ కూడా అవుతుంది, కొంచెం అయితే కాదు మనకు ఎంత అని. అందుకే అతిలా కష్టపడదు, ఎందుకంటే ఎక్కువ పెట్టుకోదు, ఎక్కువ అవస్థ పడదు, అందుకే ఎక్కువ పెట్టాము మేము ఎప్పుడు మ్యాక్సిమం. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, అయితే బావాలా ఇక వీడియో అయితే ఎడిట్ చేసేసాను, ఎందుకంటే తిప్పుతుందట, తిన్నా మొత్తం కానీ తిన్నట్టు తిప్పుతుందట. అది ఈసారి నేను ఆయిల్ ఎక్కువ అయితే గిట్ట అవుతుందా. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటి వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నాము, ఏమైనా షిఫ్ట్ ఎడిట్ చేస్తున్నాము. ఓకే, నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియో చూస్తూనే ఉండండి. బాయ్ అమ్మే, బాయ్ చెప్పినా ఇగో అమ్మే, అమ్మే ఇటు బాయ్ చెప్పు, బాయ్ బాయ్ అను.